హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. శ్రీ సుధామయ్య గారు రచించిన భూతాల దీవి బేతాళ మాంత్రికుడు జానపద నవల 3వ భాగం కథ విందాం. వీణాధరిని భూతాల దీవిలో బంధించి ఆట పట్టించాలనుకున్న మా భూతాలకి చుక్కెదురైంది. అక్కడే ఉన్న కరాళ కింకిణి అప్పటికే మూర్చపోయి ఉన్న వీణాధరిని అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయింది అని చెప్తుంటే, వీణాధరిని భూతాలు ఎత్తుకెళ్ళాయి అన్న మాట వినగానే ఆవేశం పొంగుకొచ్చిన విజయశీలుడు కండువా తీసేసి భూతాల ముందు నుంచి మాయమైపోయాడు. ఇప్పుడు వీణాధరి భూతాల దీవిలో బందీగా ఉంది అనే విషయం తప్ప విజయశీలుడు మరొక విషయం ఆలోచించడం లేదు. భూతాల దీవి ఎటువైపుగా ఉందో కూడా తెలియకుండా కులదీప మహర్షి ఇచ్చిన కండువ తన కరవాలం తీసుకొని భూతాల దీవికేసి బయలుదేరాడు. వీణాధరి రూపం మదిలో మెదులుతూ ఉంటే భూతాల దీవికి వేగిరం చేరుకోవాలని యోచిస్తూ ముందుకు సాగుతున్నాడు విజయశీలుడు. హఠాత్తుగా విజయశీలుడికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. భూతాలు తమ రాజ్యంలోని అందరినీ ఆట పట్టించాయి. చివరికి మహారాజు ధర్మశీలుణ్ణి కూడా వదల్లేదు. కానీ తన జోలికి మాత్రం రాలేదు. అంటే ఆ భూతాలకి తాను మాత్రమే భూతాల దీవిని రక్షిస్తానని ముందే తెలుసా అని ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు విజయశీలుడు. వీణాధరి ఎలా ఉందో అన్న బాధ విజయశీలుణ్ణి వేగిరమే భూతాల దీవిని చేరుకోమని తొందర పెడుతోంది. కానీ భూతాల దీవి ఎక్కడుందో తెలియకనే సాగుతున్నాడు. కనీసము భూతాల దీవి ఎక్కడుందో అడిగి తెలుసుకుని ఉంటే బాగుండేది అనుకున్నాడు విజయశీలుడు. తనకు తెలియకుండానే ముందుకు సాగిపోతున్నాడు విజయశీలుడు. అడవులు, చెట్లు, చేమలు అన్నీ దాటుకుంటూ ముందుకు వెళుతున్న విజయశీలుడికి ఒకచోట ఒక ప్రదేశంలో పచ్చని పచ్చికతో పాటు కొన్ని ఫలవృక్షాలు కనిపించాయి. అడవిలో ఉన్న ఆ ప్రదేశము కొద్దిమేర మాత్రమే ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ ఉన్న పచ్చికలో గుర్రాన్ని వదిలి ఆ ఫలవృక్షాల క్రింద విశ్రమించాడు విజయశీలుడు. కొద్దిసేపటి తర్వాత తన మీద ఏవో పడుతున్నట్లుగా అనిపించి కళ్ళు తెరిచాడు. అక్కడ వర్షం కురుస్తోంది. కానీ అది మామూలు వాన కాదు, కెంపుల వాన. ఆకాశం నుంచి కెంపులు వానలా కురుస్తున్నాయి. ఆ ప్రదేశం అంతటా ఎర్రని వింత కాంతులతో వెలిగిపోతుంది. చుట్టూ ఎన్నో కెంపులు. వాటిని చూసి ఆశ్చర్యపోయాడు విజయశీలుడు. ఒక కెంపును చేతిలోకి తీసుకుని చూశాడు విజయశీలుడు. అవి మేలిమి జాతి కెంపులు. వాటిలో కొన్ని కెంపుల్ని మాత్రమే తీసుకొని తన దుస్తులలో భద్రపరుచుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కెంపుల వాన ఆగిపోయింది. వాన ఆగిపోగానే అక్కడ పడిన కెంపులన్నీ ఎర్రటి పుష్పాలుగా మారిపోయాయి. అవి సుమధుర పరిమళాలని వెదజల్లుతున్నాయి. అవన్నీ అబ్బురంగా ఆస్వాదిస్తూ అక్కడి నుంచి ముందుకు సాగాలని ఉద్యుక్తుడయ్యాడు విజయశీలుడు. అంతలో అక్కడికి ఒక పావురం వచ్చి విజయశీలుడికి కొద్ది దూరంలో వాలింది. అక్కడ పుష్పాలుగా మారిన కెంపులను చూస్తూ తన శరీరాన్ని నేలకు కొట్టుకోవటం ఆరంభించింది. అది చూసిన విజయశీలుడు ఆ పావురాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతుల్లోకి తీసుకున్న పావురము విజయశీలుడి కళ్ళలోకి దీనంగా చూసింది. ఆ పావురానికి ఏ కష్టం కలిగిందో అర్థం కాని విజయశీలుడు, "ఏం జరిగింది కపోమిత్రమా?" అని అడిగాడు. అందుకు సమాధానంగా ఆ పావురము విజయశీలుడి దుస్తులలో భద్రపరిచిన కెంపుల మూట నుంచి వెలువడుతున్న ఎర్రటి కాంతుల వంక చూడసాగింది. అది గమనించిన విజయశీలుడు ఆ కెంపుల మూటని బయటికి తీశాడు. ఆ కెంపుల మూటని తన ముక్కుతో తెరిచింది పావురం. అదేం చేస్తుందో అర్థం కాని విజయశీలుడు అలా చూస్తుండిపోయాడు. చిత్రంగా ఆ మూటలో 6 కెంపులు మాత్రమే ఉన్నాయి. ఆ 6 కెంపులలో ఒక కెంపుని ఆ పావురం మింగేసింది. వెంటనే ఆ పావురం మాట్లాడటం మొదలుపెట్టింది. "రాకుమారా, కెంపు ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు" అని పలికింది. అది చూసిన విజయశీలుడు ఆశ్చర్యంగా పావురం వంక చూస్తూ, "కపోతమిత్రమా, నీవు మానవ భాష మాట్లాడుతున్నావే" అని అడుగగా పావురము ఇలా చెప్పడం మొదలుపెట్టింది. "మేము యక్షులం. నేను, నా మిత్రులు కొంతమంది యక్షులతో కలిసి భూలోకంలో వింతలు విశేషాలు చూడటానికి రావాలని నిర్ణయించుకున్నాం. కానీ మా యక్షరాజు మమ్మల్ని భూలోకానికి వెళ్ళటానికి అనుమతించలేదు. భూలోకానికి వెళ్ళటము చాలా ప్రమాదమని, అక్కడికి వెళితే తిరిగి రావటం చాలా కష్టమని నచ్చజెప్ప చూసిన మా యక్షరాజు మాటల్ని మేము పెడచెవిన పెట్టాము.
మా పట్టుదల చూసి యక్షరాజు మమ్మల్ని భూలోకానికి కొన్ని షరతుల మీద పంపటానికి ఒప్పుకున్నాడు. యక్షరూపంలో భూలోకంలో సంచరించడానికి వీలు లేదు. కావున మమ్మల్ని ఏదైనా పక్షి రూపంలోకి మారిపోవాలని, కానీ ఆ సమయంలో యక్షులకున్న శక్తులు పనిచేయవని, ఆ పక్షికి ఉన్న సాధారణ శక్తులు మాత్రమే ఉంటాయని, అంతేకాక పున్నమి నాడు కెంపుల వనంలో చంద్రకాంతి వెలుగులో వేచి ఉండాలని, ఆ సమయంలో వచ్చే యక్షరథంలో మాత్రమే మేమందరము యక్షలోకం చేరాలని, ఒకవేళ పున్నమి రోజు మేము యక్షలోకంలోకి చేరలేకపోతే మరలా పున్నమి వచ్చే వరకు వేచి ఉండక తప్పదని యక్షరాజు మమ్మల్ని హెచ్చరించాడు. మేము అన్నిటికీ సిద్ధపడి అందరము పావురాల రూపం ధరించి భూలోకంలో ఈ కెంపుల వనంలోకి దిగాము. తర్వాత అందరము పావురాల రూపంలోనే ఎగురుతూ భూలోక ప్రకృతిని ఆస్వాదించసాగాము. కానీ ఒకచోట ఆకుపచ్చటి పూలతోట మమ్మల్ని ఆకర్షించింది. అదేమిటో చూద్దామని మేమందరము ఆ తోట పైన వాలిపోయాం. కానీ అది తోట కాదని, అదొక పెద్ద వల అని, ఆ వలలో చిక్కుకుపోయామని మాకు అర్థమైంది. యక్షరాజు మాటలు లక్ష్య పెట్టకుండా భూలోకానికి రావటము మేం చేసిన తప్పిదమని అర్థమైంది. అంతలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు. వాడు మమ్మల్ని వలను లేపుకొని గాలిలో పయనించి ఒక పాడుబడిన కోటలో ఒక పెద్ద పంజరంలో మమ్మల్ని బంధించాడు. రోజుకో పావురం చొప్పున తింటూ వచ్చాడు. యక్షరాజును ప్రార్థించగా కెంపుల వనంలో ఏడాదికి ఒకసారి కురవబోయే కెంపుల వాన కురిసే సమయము ఆసన్నమైంది. ఆ కెంపులను మింగి ఆ కెంపుల వనం పక్కన ఉన్న సెలయేటిలో మునిగితే మాకు యథారూపం వస్తుందని యక్షరాజు అదృశ్యవాణి మాకు వినిపించింది. నేను, నాతో ఇంకా 4 మిత్రులు మాత్రమే బ్రతికి ఉన్నాము. నేనొక్కడిని రాక్షసుడి బారి నుంచి తప్పించుకొని ఈ కెంపుల వనం చేరుకున్నాను. కానీ నేను ఇక్కడికి చేరుకునేసరికి కెంపుల వాన ఆగిపోయింది. అందుకే ఈ పావురం రూపంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంటూ ఆ పావురం చెప్పడం ముగించింది. అంతా విన్న విజయశీలుడు, కపోత మిత్రమా, ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే నిన్ను ఈ కెంపుల వనం పక్కన ఉన్న సెలయేటికి తీసుకుని వెళతాను అనగానే ఆ పావురము, వద్దు రాకుమారా, నేనొక్కడిని నా అసలు రూపం పొంది ఏకాకిగా యక్షలోకం చేరుకోలేను. నా మిత్రులందరూ నా కళ్ళెదురుగానే రాక్షసుడి చేతిలో బలయ్యారు. నేను ఈ భూలోకంలోనే ఉండిపోయి ఈ పావురం రూపంలోనే ప్రాణాలు వదులుతాను అని పావురం పలికిన మాటలు విని, కపోత మిత్రమా, చింతించవలదు, నీ మిత్రుల్ని రాక్షసుడి బారి నుంచి నేను రక్షిస్తాను అన్న విజయశీలుడు మాటలు విని ఆ పావురం ఎంతగానో సంతోషించింది. రాకుమారా, నీ ప్రయాణం ఎక్కడిదాకా అని అడిగిన పావురానికి జరిగిందంతా వివరించసాగాడు విజయశీలుడు. కుంతల రాకుమారి వీణాధరి భూతాలదేవిలో ఉన్న భూతాల్ని చూసి మూర్ఛపోయింది. భూతాల వద్ద ఉన్న ఆ అపురూప సౌందర్య రాశిని అబ్బురంగా చూసింది కరాళ కింకిణి. అంత అద్భుతమైన సౌందర్యాన్ని ఆ రాక్షసు ఎప్పుడూ చూసి ఉండలేదు. కాబట్టి భూతాల్ని తరిమికొట్టి వీణాధరిని తన చేతుల్లోకి తీసుకున్నది. తన వీపుకు చిన్నపిల్లను కట్టుకున్నట్లు కట్టుకొని తిరగటం మొదలుపెట్టింది. విజయశీలుడు చెప్పిందంతా విన్న పావురము, భూతాలదీవా అంటూ భూతాలదీవికి చేరటానికి నేను, నా మిత్రులు తప్పక సహాయం చేస్తామంటూ మాట ఇచ్చింది. తర్వాత పావురం చెప్పిన ప్రకారము కొన్ని కెంపుల పూలని తన దగ్గరే భద్రపరుచుకున్నాడు విజయశీలుడు. వాటిని సూర్యకాంతిలో ఉంచితే వాటి సువాసన ఎంతో దూరం వరకు వ్యాపించసాగింది. పిమ్మట రాక్షసుడి కోటకు బయలుదేరదామని విజయశీలుడి మాటను అంగీకరిస్తూ రాక్షసుడు ఉండే పాడుబడిన కోట వైపుకు ఎగరసాగింది పావురం. గుర్రం మీద పావురాన్ని అనుసరిస్తూ వెళ్ళసాగాడు విజయశీలుడు. భూతాల దీవిలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరాళ కింకిణి తన వీపును మోస్తున్న వీణాధరిని అపురూపంగా చూసుకుంటోంది. భూతాల దీవిలో జరుగుతున్న కల్లోలం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న బేతాళ మాంత్రికుడు భూతాలదేవి తన వశం అయినట్లే అనుకుంటున్నాడు. కుంతల దేశంలో యువరాణి వీణాధరి మాయమైందని గందరగోళం కొనసాగుతోంది. విచారంగా ఉన్న ఛత్రపాల మహారాజు, మహారాణి కుముదిని వద్దకు వచ్చిన ఒక వార్తాహరుడు మగధ యువరాజు విజయశీలుడు మాయమైన వీణాధరిని వెతుక్కుంటూ బయలుదేరాడని, చింతించవలదని కబురు మోసుకొచ్చాడు.
ఆ కబురు విన్న రాజదంపతుల వదనాలలో ఆనందం వెళ్లి విరిసింది. మనసులలో నిశ్చింత విరబూసింది. ఒక మంచి పని చేశాననుకుంటూ ఆ వార్తాహరుడు బయటకు వచ్చి అల్లంత దూరానికి వెళ్ళి అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని భూతంగా మారిపోయి మగధ రాజ్యం వైపు గాలిలో ఎగిరిపోయింది. పావురాన్ని అనుసరిస్తూ రాక్షసుడి కోటను చేరుకున్నాడు విజయశీలుడు. రాకుమారా, ఈ కోటలో ఎడమ పక్కగా వెళితే ఒక భూగృహం వస్తుంది. ఆ భూగృహంలో ఒక పెద్ద పంజరంలో నా మిత్రులు బంధించబడి ఉన్నారు. ఆ పంజరానికి దక్షిణ దిశలో ఒక చిన్న కంత ఉంది. ఆ కంతలో ఒక మీట ఉంది. ఆ మీటను నొక్కితే ఇంకా భూమి లోపలికి దారి వస్తుంది. అదేమిటో మాకు తెలియదు. ఆ మీట నొక్కి రాక్షసుడు భూగృహం లోపలికి దిగటం మాత్రమే మాకు తెలుసు అని చెప్పిన పావురంతో విజయశీలుడు, కపోతమిత్రమా, నేను వెళ్ళి నీ మిత్రులను విడిపించుకొని వచ్చే వరకు నువ్వు ఈ చెట్టు మీద నుంచి ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి ఆ పాడుబడిన కోటలోకి అడుగుపెట్టాడు. కోటలో అప్పుడు రాక్షసుడు లేడు. ఆ పాడుబడిన కోటను కలియజీసుకుంటూ పావురం చెప్పిన విధంగా ఎడమవైపుగా వెళ్ళసాగాడు విజయశీలుడు. కొంచెం ముందుకు వెళ్ళగానే భూగృహంలోకి క్రిందకు దిగటానికి మెట్లు కనిపించాయి. ఆ మెట్ల గుండా లోపలికి వెళ్ళిన విజయశీలుడికి అక్కడ ఒక పెద్ద పంజరం కనిపించింది. అందులో ఉన్న 4 పావురాలు కీచుకీచుమని అరుస్తూనే ఉన్నాయి. విజయశీలుడిని చూడగానే ఆ పావురాలు తమ అరుపుల్ని ఆపేసి విజయశీలుడి వంక చూడడం మొదలుపెట్టాయి. పంజరానికి దక్షిణ దిశగా నడవసాగాడు. అక్కడ ఒక పక్కగా ఒక కంత ఉంది. ఆ కంతలోకి చేయి పెట్టగానే ఒక మీట తగిలింది. ఆ మీటని బలంగా నొక్కగానే పక్కనే ఉన్న పలక కిర్రుమంటూ తెరుచుకుంది. ఆ పలక క్రింద భూగృహంలోకి మెట్లు కనిపించాయి. ఆ మెట్ల మీదకి అడుగుపెట్టగానే మొదటి మెట్టు మీద ఉన్న మరుగుజ్జు రాక్షసుడు విజయశీలుడి మీదకి దూకాడు. ఊహించని ఈ పరిణామాన్ని విజయసేనుడు మెరుపు వేగంతో తన కరవాలాన్ని దూసి ఆ మరుగుజ్జు రాక్షసుడితో తలపడి ఆ రాక్షసుడిని సంహరించాడు. వెంటనే ఆ రాక్షసుడు శరీరం మాయమై ఆ స్థానంలో ఒక కంకణం ప్రత్యక్షమైంది. ఆ కంకణాన్ని అటు ఇటు తిప్పి చూస్తున్న విజయశీలుడి ఎడమ చేతి మణికట్టుకి ఆ కంకణం అతుక్కొని ఇమిడిపోయింది. సరిగ్గా తన చేతి మణికట్టుకు సరిపోయిన ఆ కంకణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు విజయశీలుడు. మిగిలిన మెట్లన్నీ దిగి ఆ భూగృహంలోకి అడుగుపెట్టాడు. ఆ భూగృహంలో ఒకచోట ఒక పెద్ద గబ్బిలము తలక్రిందులుగా వేలాడుతోంది. ఆ గబ్బిలము విజయశీలుడిని చూడగానే ఎగిరి వచ్చి విజయశీలుణ్ణి గాయపరచటానికి ప్రయత్నించింది. గబ్బిలము విజయశీలుణ్ణి తాకగానే విజయశీలుడు మణికట్టుకు సరిపోయిన కంకణం ఊడిపోయి గబ్బిలం కంఠానికి బిగుసుకుంది. వెంటనే ఆ గబ్బిలం క్రిందపడి ప్రాణాలు వదిలింది. ఆ గబ్బిలం ప్రాణం పోగానే ఆ కోట పైభాగంలో ఒక పెద్ద ఆర్తనాదం వినిపించింది. వెంటనే ఆ పాడుబడిన కోట కూలిపోవటం మొదలైంది. అక్కడి నుంచి వేగంగా వచ్చిన విజయశీలుడు పంజరం తలుపులు తెరిచాడు. అందులో ఉన్న 4 పావురాలు విజయశీలుడు భుజాల మీద వాలాయి. విజయశీలుడు ఆ కోట బయటికి రాగానే ఆ పాడుబడిన కోట కూలిపోవటం ఆరంభమైంది. ఆ కోట బయట ఒక పెద్ద రాక్షసుడి శరీరం పడి ఉంది. కోట భూగృహంలో గబ్బిలాన్ని సంహరించినప్పుడే రాక్షసుడి ప్రాణం పోయిందని అర్థమైంది విజయశీలుడికి. కపోతమిత్రమా అనగానే ఎక్కడో దూరంగా ఉన్న పావురము క్షణాల మీద విజయశీలుడి వద్దకు వచ్చి తన మిత్రులను చూసి ఎంతగానో సంతోషించింది. అంతలో ఆ రాక్షసుడి శరీరము నల్లటి పొగగా మారిపోతూ గాలిలో కలిసిపోతూ కనుమరుగైపోయింది. రాక్షసుడి పాడుబడిన కోట నుంచి 5 పావురాలతో కలిసి కెంపుల వనం చేరుకున్నాడు విజయశీలుడు. తాను భద్రపరిచి ఉన్న కెంపుల్ని తీసి 4 కెంపుల్ని మిగిలిన 4 పావురాలకి పెట్టాడు. ఆ కెంపులను మింగిన పావురాలు విజయశీలుడికి కృతజ్ఞతలు తెలుపుకొని విజయశీలుడికి మిగిలిన ఆ ఒక్క కెంపుని కుడి చేతి మణికట్టుకు ధరించమని చెప్పాయి. కెంపును ధరించాక ఆ పావురాల్ని తీసుకొని సెలయేటి వద్దకు తీసుకుని వెళ్ళాడు విజయశీలుడు. సెలయేటిలో మునిగిన అన్ని పావురాలు తమ తమ నిజరూపాల్ని ధరించాయి. 5 మంది యక్షులు విజయశీలుడికి కృతజ్ఞతలు తెలుపుకొని నమస్కరించారు. రాకుమారా, నువ్వు వెళ్ళాలనుకున్న భూతాలదేవి అత్యంత శక్తివంతమైనది.
అక్కడికి వెళ్ళగానే నీ రూపం మారిపోయే అవకాశం ఉన్నది. అక్కడ కరాళ కింకిణి అనే అతి శక్తివంతురాలైన రాక్షసి ఉన్నది. ఆ రాక్షసిని సంహరించి నీ సహచరి అయిన వీణాధర్ని తీసుకుని రావటంతోనే నీ సమస్యలన్నీ తీరిపోయినట్లు కాదు. ఇదంతా చేస్తున్న బేతాళ మాంత్రికుడు మహాప్రమాదకారి. ఆ బేతాళ మాంత్రికుడే కరాళ కింకిణిని భూతాళదేవికి పంపించాడు. ఆ మాంత్రిక శక్తులను ఎదుర్కొనటానికి నీకు అంతకు రెట్టింపు శక్తులు కావాలి. ఆ శక్తుల కోసము నువ్వు మహారుద్రుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది అని వివరించారు. కుడిచేతి మణికట్టుకు ధరించిన కెంపు నుంచి వెలువడే తరంగాలు నీ సహచరి ఎక్కడుందో నీకు చూపుతాయని, అంతేకాక సూర్యరశ్మి తగిలితే సువాసనలు వెదజల్లే కెంపుల పూలు కరాళ కింకిణిని సంహరించడంలో సహకరిస్తాయని వివరించారు. 5 మంది యక్షులు విజయశీలుడు తమను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు తగిన సహాయం అందించగలమని చెప్పి విజయశీలుడి వద్ద సెలవు తీసుకొని యక్షలోకానికి బయలుదేరారు. యక్షులు తమ లోకానికి వెళ్ళిపోయాక తన గుర్రం మీద ముందుకు సాగాడు విజయశీలుడు. తన కుడిచేతి మణికట్టుకు ధరించిన కెంపు కాంతులు ముందుకు ప్రసరిస్తున్నాయి. ఆ కెంపు కాంతుల ఆధారంతో ముందుకు సాగిపోతున్నాడు. ఒకచోట కెంపు తన కాంతులను ప్రసరించడం ఆపేసింది. ఏం జరిగిందో అర్థం కాక గుర్రం దిగాడు విజయశీలుడు. చుట్టుపక్కలంతా పరిశీలించగా కొంత దూరంలో ఒక సాధువు స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఆ సాధువుకు పరిచర్యలు చేయగానే తేరుకున్నాడు. విజయశీలుడికి కృతజ్ఞతలు తెలుపుకొని, నాయనా, నువ్వెవరువు? ఈ ప్రాంతాలలోని వాడివి కాదనిపిస్తోంది అనగానే, ఋషివర్య, నేను మగధ రాకుమారుడిని, నా పేరు విజయశీలుడు అని జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న ఆ సాధువు, నాయనా, బేతాళ మాంత్రికుడిని సంహరించాలంటే అంత సులభం కాదు. బేతాళ మాంత్రికుడు ప్రాణాలు బేతాళదేవి విగ్రహం అడుగు భాగంలో ఉన్న ఒక భూషాణంలో ఉన్నాయి. కానీ బేతాళదేవిని కదిలించడము అంత సులభం కాదు అని వివరించాడు. మాంత్రికుడి ప్రాణరహస్యం తెలుసుకున్న విజయశీలుడు సాధువుకు నమస్కరించి తిరిగి భూతాళదేవికి పయనమయ్యాడు. విజయశీలుడు వెళ్ళిపోగానే సాధువు రూపంలో వచ్చిన భూతాళరాజు నవ్వుకుంటూ గాలిలో మాయమైపోయాడు. కెంపు కాంతుల ఆధారంగా ముందుకు సాగిపోతున్నాడు విజయశీలుడు. వీణాధరి భూతాళదేవిలో బందీగా ఉంది కావున కెంపు కాంతులు భూతాళదేవి వైపు ప్రసరిస్తున్నాయి. వీణాధరి ఆ భూతాళదేవిలో ఎలా ఉందో అని అనుకోగానే విజయశీలుడు మనసు వికలమైపోయింది. మరోచోట కెంపు తన కాంతుల్ని ప్రసరించడం ఆపేసింది. మరలా తన గుర్రం దిగిన విజయశీలుడు చుట్టూ పరికించాడు. అల్లంత దూరాన ఒక శివాలయం కనిపించింది. మహారుద్రుడిని ఆరాధించాలని యక్షులు చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఆ శివాలయంలోకి ప్రవేశించాడు విజయశీలుడు. భూతాళదేవిలో ఉన్న కరాళ కింకిణి వద్ద బందీగా ఉన్న వీణాధరి ఎంతో ఎత్తుగా బలమైన శక్తిశాలిగా మారిపోయిన తన ఆకారాన్ని చూసి చింతాక్రాంతురాలై ఉండటమే కాక ఆ రాక్షసిని చూసి జడుసుకోసాగింది. కానీ ఆ రాక్షసి వీణాధరిని తన వీపుకు కట్టుకొని తిప్పడమే కాక బాగా చూసుకోవటం గమనించి స్థిమితపడింది. విజయశీలుని తలుచుకుంటూ కాలం గడపసాగింది. కరాళ కింకిణి ధాటికి భూతాళదేవిలోని భూతాలు కొన్ని చెల్లా చెదురైపోయాయి. మరికొన్ని శరణుజొచ్చాయి. చెల్లా చెదురైన భూతాలని తిరిగి తీసుకుని వచ్చి బేతాళ మాంత్రికుడి వశం చేయాలని కరాళ కింకిణి సంకల్పించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేసి బేతాళ మాంత్రికుడిని భూతాళదేవికి ఆహ్వానించింది కరాళ కింకిణి. కరాళ కింకిణి తమను దిగ్బంధనం చేయడానికి జరుపుతున్న ఏర్పాట్లను చూసి భూతాలన్నీ భయంతో వణికిపోసాగాయి. బేతాళ మాంత్రికుడికి కట్టుబడితే బేతాళ మాంత్రికుడు తమను బందీగా చేసుకొని తన మాంత్రిక విద్యలకు ఉపయోగించుకుంటాడు. ఇక భూతాలన్నిటికీ ఎప్పటికీ విముక్తి ఉండదని విచారించసాగాయి. ఎలాగైనా కరాళ కింకిణి ఏర్పాట్లు గావించే దిగ్బంధనాన్ని ఛేదించాలని నిశ్చయించుకున్నాయి. అందుకు సరైన వ్యక్తి విజయశీలుడని భావించి విజయశీలుడు భూతాళదేవికి తొందరగా వస్తే బాగుండునని ఎదురు చూడటం మొదలుపెట్టాయి. శ్రీ సుధామయ్య గారు రచించిన భూతాళదేవి బేతాళ మాంత్రికుడు జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ.